అందుకని తండ్రికి నమస్కరించి యుద్ధరంగానికి బయలుదేరాడు. వాడి సైనికులంతా వాడిని పూజించారు. మంచి ఒక రథం ఉన్నది అతనికి, బ్రహ్మవరము వల్ల పొందిన దివ్య రథమది. ఆ రథమెక్కి యుద్ధరంగానికి బయలుదేరాడు. ఇంద్రజిత్తు హనుమంతుడిని ఎదుర్కోవడానికి వెడుతూ ఉంటే ఆ దిక్కంతా దుమ్ముతో నిండిపోయిందట. అంటే వీడికి ఏం పెద్ద ఉపయోగం లేదు, యుద్ధరంగంలో నేను విజయం పొంది శత్రువుని చంపుతానడానికి లేదు. అలాగని వీడు చచ్చిపోతాడనడానికి వీలు లేకుండా శకునములు వచ్చాయి. అంటే అప్పుడు ఎదురైన శకునములను బట్టి ఇంద్రజిత్తునకు మరణము లేదు, అలాగని ఇంద్రజిత్తునకు జయము ఉండదు. ఈలోపు మహావేగంగా రథం దబ 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 శబ్దం చేసుకుంటూ వస్తూ ఉండడం హనుమంతుడు విన్నాడు. విని పైన పెద్ద ప్రాకార తోరణం మీద కూర్చున్నవాడు దృష్టి సారించి చూశాడు. సరిగ్గా ఎదురుగుండా కనపడ్డాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు రథం దివ్యం ఆస్థితశ్చిత్రకార్ముక ధనుర్విస్ఫారయామాస తటిదూర్జిత నిస్వనం. ఇంద్రజిత్తు దివ్య రథం ఎక్కి వస్తున్నాడు. ఆ వస్తున్నవాడు హనుమంతుడిని చూచి ఒక్కసారి ధనుష్టంకారం చేశాడు. అల్లెతాలు ఠింగ్ ఠింగ్ అని కొట్టాడు. ఆ ధనుష్టంకారాన్ని హనుమంతుడు విన్నాడు, ఇంద్రజిత్తుని చూచాడు. ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారట. వెంటనే హనుమంతుడికి అర్థమయ్యింది, ఈ ఇంద్రజిత్తు నా చేతిలో మరణించడు. ఇంద్రజిత్తు హనుమంతుడిని చూచాడు, ఈ హనుమంతుడిని నేను చంపలేను అని వాడికి అర్థమయ్యింది. ఒకరినొకరు చంపలేము అని మాత్రం అర్థమయ్యింది. అప్పుడు ఇంద్రజిత్తు 3 దివ్య బాణములు హనుమంతుడి మీదకి విసిరాడు. హనుమంతుడు వాడిని తప్పించుకున్నాడు. ఇలా రివ్వున చేతులు చాచి పైకి ఎగిరాడు. ఎగరడం వల్ల ఏమైపోయిందన్నమాట, బాణాలు పక్కకి వెళ్ళిపోయాయి. ఎక్కడ హనుమంతుడు కనపడితే అక్కడికి బాణ వర్షం కురిపించాడు ఇంద్రజిత్తు. ఏం మహాశ్చర్యకరమైన యుద్ధం అండి. ఇంద్రజిత్తు వేస్తున్నటువంటి బాణములు సామాన్య బాణాలు కావు, పదునైన బల్లెముల వంటివి. అర్ధచంద్రాకారంలో ఉంటాయి, కొన్నేమో వాడిగా ఉంటాయి, మరికొన్నేమో అచ్చం ఖడ్గముల వలె ఉన్నాయి, కొన్నేమో ఏదో కత్తి అంచుల్లో ఉన్నాయి. ఇలాంటి రకరకాలైనటువంటి బాణములు ఏకధాటిగా విడిచిపెట్టకుండా, ఏది ధైర్యం విడిచిపెట్టకుండా వేస్తూనే ఉన్నట్ట. హనుమంతుడు ఎక్కడ కనబడితే అక్కడ వేల కొలది బాణాలు వేసేవాడు. వాడు ఒక బాణం కాదు. ఇప్పుడు ఉదాహరణకి హనుమంతుడు చెట్టు మీద ఉంటే చెట్టు మీదకి 1000 బాణాలు వేసేవాడు. హనుమంతుడు ఈ బాణాలు వచ్చేలోపు ఎగిరిపోయేవాడు, ఈ బాణాలు పక్కకి వెళ్ళిపోయేవి. ఈసారి హనుమంతుడు ఎగిరితే అనమాట, ఎక్కడ కనబడితే అక్కడ. హనుమంతుడు ఒక్క క్షణం నిలకడ లేకుండా ఆకాశంలో ఎగురుతూనే ఉన్నాడు. ఓ చోట కొరివిలా కనపడతాడు, ఓ చోట గాలిలా కనపడతాడు, ఓ చోట చేతులు చాచి ఎగురుతాడు, ఓ చోట నిలువుగా ఎగురుతాడు. కనిపించిన చోట శరవర్షం కురిపించేశాడు వాడు. ఈ విధంగా ఇద్దరు ఒకరికొకరు దొరకకుండా పోరాడడం మొదలుపెట్టారు. ఇంద్రజిత్తు వేసిన బాణములన్నీ వ్యర్థమైపోతున్నాయి. దాంతో వాడికి విచారం కలిగింది. ఇదేం విచిత్రం అండి ఇది, నే వేసే బాణములు సామాన్యమైన బాణములా? ఏకధాటిగా ఈ బాణములు అలా వేస్తూనే ఉన్నాను. ఇదే ఇంకోటి ఎవడైనా అయితే ఈ బాణముల దెబ్బకి కింద కుప్ప కూలి చచ్చేవాడు. కానీ ఈ వానరుడి మీదకి నా బాణములు వెళ్ళడం లేదు. ఎన్ని బాణములు వేసినా ఈ బాణములు తప్పించుకుంటున్నాడు. ఏదో పొరపాటున ఒక బాణం తగిలింది అనుకుందాం కాసేపు, ఆ బాణం తగిలితే అతని శరీరం నుంచి నెత్తురు కూడా గట్టిగా రావడం లేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి? తతః పైతామకం వీరః సోస్త్రమస్త్రవిదాంబరః సందధే సుమహాతేజాః తం హరిప్రవరం ప్రతి అవధ్యోయమితి జ్ఞాత్వా తమస్త్రేణాస్త్రతత్వవిత్. ఈ హనుమంతుడు అవధ్యుడు. అవధ్యుడు అంటే నా చేత మరణించువాడు కాడు. ఇతన్ని నేను చంపలేను. ఈ దిక్కుమాల బాణములతో వీడిని చంపలేను. అస్త్రములకు కూడా ఇతడు మరణించడు. ఈ కాంతిని బట్టి అర్థమవుతున్నది నాకు. ఇప్పుడు నేనేం చేయాలి? బ్రహ్మదేవుడు నాకు ఒక గొప్ప అస్త్రం ఇచ్చాడు. దాని పేరు బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రము చంపుటకు వీలు కానిటువంటి వరములు పొందిన వాడి మీద వేస్తే చంపదు కానీ బంధిస్తుంది. బ్రహ్మాస్త్రం తాడుగా మారి కాళ్ళు చేతులు మొదలైనటువంటి వాటన్నిటినీ కదలకుండా చేస్తుంది. కాకపోతే మనం తాళ్లతో కడితే తాళ్ళు కనపడతాయి, సంకెళ్ళు కనపడతాయి, కానీ బ్రహ్మాస్త్రం ఎవరికీ కనపడదు. అవతలవాడు కదలలేడు. కనపడకుండా అదృశ్య రూపంతో శరీరం అంతా చుట్టి బంధించి కింద పారవేస్తుంది.
ఇప్పుడు అదొక్కటే నా కర్తవ్యం, ఇదే నా తక్షణ కర్తవ్యం అనుకున్నాడు ఆయన. వెంటనే ఏం చేశాడు, అస్త్రం తీశాడు, బ్రహ్మమంత్రాలు చదివాడు. ఈ బ్రహ్మాస్త్రం వెళ్ళి హనుమంతుడిని చంపడానికి వీలు కాకపోతే బంధించుగాక అని వేశాడు. ఈ అస్త్రం మహావేగంగా వెళ్ళింది. ఆకాశంలో అటు ఇటు చిత్రంగా ఎగురుతున్నటువంటి హనుమంతుని దగ్గరికి వెళ్ళింది. మొత్తం నవరంధ్రములు కట్టి కింద పారవేసింది. హనుమంతుడి పాదాంగుళములు మొదలుకొని కాలి బొటన వేలు మొదలుకొని తల వరకు వెంట్రుక వరకు బ్రహ్మాస్త్రం అదృశ్య రూపంలో కనపడకుండా కట్టి కింద పారవేసింది. డామ్మని కింద పడిపోయాడు ఆయన. ఇంత పడ్డాడు కానీ ఆయనకేం దెబ్బ తగలలేదు. ఆయన అలా పడుతూ ఉంటే బ్రహ్మ వాయుదేవుడు మెల్లిగా కింద పారవేశారట. ఆయన శరీరమును బలంగా తాళ్ళు కట్టినప్పుడు అవయవాలు బాధపడతాయి కదా. మీరు చూడండి, ఎప్పుడైనా చేతులు కడు గట్టిగా కట్టేస్తే చేతులు నొప్పి పుడతాయి, నరాలు తెగిపోయినట్టు అయిపోతాయి, రక్త ప్రసారం ఆగిపోతుంది. కానీ హనుమంతుడు బంధింపబడ్డాడు కానీ ఆయనకి రవ్వంత బాధ లేదట. ఏదో పూల పానుపు మీద పడ్డట్టుగా పడ్డట. ఏమిటిది? మహావేగముగా ఎగురుతున్న నేను ఏ కారణము చేత కదలలేక చేష్టలుడికి కింద పడ్డాను అనుకోగానే ఆయనకి వెంటనే అర్థమైపోయింది, ఇది బ్రహ్మాస్త్రము. హనుమంతుడు జ్ఞాని గనక దివ్య దృష్టితో చూశాడు. ఆయనకి అది బ్రహ్మాస్త్రం అని అర్థమైపోయింది. వెంటనే బ్రహ్మగారు ఇచ్చిన వరాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. నేను ఒకప్పుడు బ్రహ్మ వల్ల వరాలు పొందాను. బ్రహ్మ ఏమని వరం ఇచ్చాడు? బ్రహ్మాస్త్రము నిన్ను చంపలేదు, బంధించలేదు అన్నాడు. వీడు బంధించమని అస్త్రం వేశాడు, అస్త్రం నన్ను బంధించింది. ఇప్పుడు బ్రహ్మ నాకు ఇచ్చిన వరం ప్రకారం బ్రహ్మాస్త్రం తప్పుకో అంటే తప్పుకుంటుంది. ఎందుకంటే బ్రహ్మాస్త్రం నన్ను బంధించకుండా బ్రహ్మే వరం ఇచ్చాడు. ఇప్పుడు నేనేం చేయను? నమేస్త్రబంధస్య చ శక్తిరస్తి విమోక్షణే లోకగురో ప్రభావాత్ ఇత్యేవ మత్వా విహితోస్త్రబంధో మయాత్మయోనేరనువర్తితవ్యః. బ్రహ్మదేవుని ఈ అస్త్రం నన్ను బంధించలేదు, ఇది బ్రహ్మ నాకు ఇచ్చిన వరం. ఈ క్షణమే నేను కావాలంటే వదిలించుకుంటాను. కానీ వదిలించుకోవడం వల్ల లాభం ఏమిటి? అసలు నేను ఎందుకు యుద్ధం చేశాను ఈ రాక్షసులతో? ఏదో యుద్ధం చేసి వాళ్ళని చంపడానికి కాదుగా, నా పరాక్రమాన్ని ప్రదర్శించడానికి కాదు కదా. రావణునితో మాట్లాడడం కోసం నాకు అవకాశం కావాలి. రావణుని దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళతో యుద్ధం చెయ్యాలి. చేస్తే వీళ్ళు నన్ను బంధించి రావణుని దగ్గరకు తీసుకువెడతారు. అప్పుడు రావణునితో నాకు మాట్లాడే అవకాశం వస్తుంది. ఈ కారణము చేత నేను ఈ రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళని చంపాను. ఇప్పుడు నేను అనుకున్న పని నెరవేరుతోంది కాబట్టి నేను బంధింపబడి ఉంటాను. ఈ రాక్షసులు నన్ను తీసుకుపోయి రావణుని దగ్గర నిలబెడతారు. అప్పుడు వాడితో నేను మాట్లాడవచ్చు, రామ సందేశం చెప్పచ్చు. ఒకవేళ బంధింపబడి ఉన్నాను అని భయపడవలసిన అవసరం అసలు లేదు. వీడు నన్ను చంపలేరు. నన్ను వాయుదేవుడు మా తండ్రి రక్షిస్తున్నాడు. వరాలు ఇచ్చిన పితామహుడు బ్రహ్మ రక్షిస్తున్నాడు. వీడికి ఇచ్చిన వరాలు ఇచ్చినటువంటి బ్రహ్మే నాకు కూడా వరాలు ఇచ్చి రక్షిస్తున్నాడు. మహేంద్రుడు రక్షిస్తున్నాడు. ఎంతమంది దేవతలు నిరంతరం నన్ను రక్షిస్తూ ఉంటే ఈ అస్త్రానికి నేనేం భయపడాలి అనుకున్నాడు ఆయన. దూరదృష్టి కలిగిన వాడు. అందుకని మాట్లాడకుండా ఊరుకున్నాడు. అలా పడున్నట్ట నీరసంగా. వెంటనే అప్పటి వరకు చెట్ల చాటులు దాగిన వాళ్ళు ఉన్నారే, ఇందాకటి 2 పెర్సనస్తో పాటుగా వాళ్ళందరూ పరుగు పరుగులు వచ్చారు. ఈశ్వర మధ్య పడిపోయాడు రోయ్ కోతి అనుకున్నారట. బ్రహ్మానందం కలిగింది వాళ్ళకి. బోనులో పెట్టబడ్డ సింహాన్ని చూస్తే ఎలా భయం ఉండదో అలాగే వాళ్ళంతా పరుగు పరుగును వచ్చి, ఎరా దొరికావు కదరా, మా ఇంద్రజిత్ అంటే ఏమనుకుంటున్నావురా, పైగా వీళ్ళేం చేయలేరు వీళ్ళ మొహాలకి, మా ఇంద్రజిత్ అంటే ఏమనుకుంటున్నావురా అని చెప్పి పెద్ద పెద్ద తాళ్ళు పట్టుకొచ్చి ఆ తాళ్లతో కట్టేశారు. నారతాళ్ళు మొదలైనటువంటి వాటితో పట్టుకొచ్చి వస్త్రాలతో జనపనారతాళ్లతో బిగించి కట్టేశారు. ఇప్పుడు ఏమైపోయింది? ఈ తాళ్లతో కట్టగానే బ్రహ్మాస్త్రం పక్కకెళ్ళిపోయింది. బ్రహ్మాస్త్రం గొప్పతనం ఈ మూర్ఖులకి తెలియదు. బ్రహ్మాస్త్రం కంటే ఈ ప్రపంచంలో హనుమంతుడిని బంధించే శక్తి దేనికి ఉంది? నిజానికి అది కూడా బంధించలేదు. అది కూడా ఉన్న చోట ఈ పిచ్చివాళ్ళు వచ్చి సాధారణమైన తాళ్ళు కట్టారు. ఈ తాళ్ళు అవి కట్టగానే బ్రహ్మాస్త్రం మాయమైపోయింది. మంత్రాస్త్రములు ఎప్పుడూ కూడా ఈ లౌకికమైన తాళ్ళు ఉన్న చోట ఉండవు. అందువల్ల ఆ బ్రహ్మాస్త్రం అదృశ్యమైపోయింది. పాపం ఇంద్రజిత్ ఏడుపు మొహం పెట్టాడు. మా వాళ్ళు మూర్ఖులు, పార్టీలో మూర్ఖులు ఎక్కువ చేరారు. వీళ్ళకి మంత్రబలం తెలియదు, వీళ్ళకి మహానుభావుల శక్తి తెలియదు.
అహో మహత్కర్మ కృతం నిరర్ధకం నరాక్షసైర్మంత్రగతిర్విమృష్ట పునశ్చ నాస్త్రే విహతేస్త్రమన్యత్తు ప్రవర్తతే సంశయితా స్మ సర్వే. అయ్యో, ఈ రాక్షసులు ఎంత అజ్ఞానులు! వీళ్ళకి అస్త్రములు మంత్రములు అంటే తెలియవు, అజ్ఞానులు. బ్రహ్మాస్త్రం వంటి దివ్యాస్త్రంతో కష్టపడి ఈ హనుమంతుణ్ణి బంధిస్తే, ఈ వానరుణ్ణి నేను బంధిస్తే ఆ అస్త్రమహిమ తెలియక తాళ్లతో కట్టారు. తాళ్లతో కట్టగానే బ్రహ్మాస్త్రం మాయమైపోయింది. ఇప్పుడు ఆ అస్త్రం మళ్ళీ రెండోసారి వేస్తే నన్ను చంపుతుంది. అస్త్రం సాధారణంగా ఒకసారి వేశాక ఆ రోజు మళ్ళీ రెండోసారి వేయకూడదట. ఒకవేళ ఎవడన్నా రెండోసారి ప్రయోగిస్తే వేసిన వాడిని సర్వనాశనం చేసి చంపుతుంది. కాబట్టి ఈ డేకి, ఈ దినమునకు నాకు దినం తప్ప వీడికి ఏం ఉపయోగం లేకుండా అయిపోయింది. లేచిపోయింది అస్త్రం. సామాన్యమైన తాళ్ళు వీడిని ఆపుతాయా? ఈతడు ఎంత పరాక్రమవంతుడో వీళ్ళు చూశారు. ఈతడు ఈ తాళ్ళు ఇలా అన్నాడంటే గట్టిగా పటక్కని తెగిపోతాయి. బహుశా ఈతనికి బ్రహ్మాస్త్ర బంధం తొలగినట్టు తెలియదేమో, తెలుసుంటే వీళ్ళ అంతం చూసేవాడు. ఇప్పుడు నేనేం చెయ్యను అని పాపం బాధపడ్డాడు. హనుమంతుడికి తెలుసండోయ్ తాను ఈ బ్రహ్మాస్త్రం నుంచి విముక్తుడయ్యారని తెలుసు, కానీ వాళ్ళకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. కావాలనే ఆ కట్లకి కట్టుబడ్డాడు. వాళ్ళు కట్టేసి లేపి నిలబెట్టి కాళ్ళతో తన్నుతూ, చేతులతో కొడుతూ, పిడికిళ్ళతో కొడుతూ బండబూతులు తిట్ట మొదలెట్టారు. ఫేస్బుక్లో దౌర్భాగ్యులు చూడండి తిడతారు, అలాంటి తిట్లన్నీ రాక్షసుల దగ్గరే ఉంటాయి. అసలు నన్ను అడిగితే ఈ రాక్షసులు రాజకీయ నాయకులు కూడా కొన్ని తిట్లు భలే కొత్త నేర్పుతారు. ఎక్కడి నుంచి మొదలెడతారో తెలియదు అనమాట. భయం వేస్తుంది ఆ తిట్లు చూస్తే. నాకు మాత్రం ఎప్పుడన్నా కర్మగాని పొరపాటున వాళ్ళ జోలికి వెళ్ళానా, అటు చూశానా, ఆ పూట అంతా నిద్ర పడదనమాట. ఎంత భయంకరమైన బూతులండి. బాత్తు మే బూతు హై అన్నట్టుగా ఉంటారన్నమాట వాళ్ళు. అలా వీళ్ళు తిట్టుకుంటూ తోసుకుంటూ పోవడం మొదలెట్టారు. హనుమంతుడు దొరికాడని, ఇంద్రజిత్తు బంధించాడని కొంతమంది ముందుగా వెళ్ళి రావణునికి చెప్పారు. ఈ 2 పర్సన్స్ ఎప్పుడు ఉంటారు కదా వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి రాగానే రావణాసురుడు ఈసారి ఏమైందిరా అన్నట్ట గుండెలు పేలిపోతూ ఉండగా, కంగారు పడవద్దు ప్రభు, మన ఇంద్రజిత్తుల వారు ఆ వానరుణ్ణి బంధించారనగానే ఆయనకు ఆనందం కలిగింది. ఈలోపు రాక్షసులు ముందు ఇంద్రజిత్తు వస్తూ ఉంటే వెనక వీళ్ళంతా హనుమంతుడు తోసుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఈడ్చుకుంటూ, కుమ్ముకుంటూ వచ్చారు. మహానుభావుడయ్యుండి కూడా రావణునితో మాట్లాడదాం, రావణుడిని చూద్దామని ఈ దెబ్బలు భరించట. అట్లు చెవట్లు సమానంగా సేకరిస్తాడు ఆయన. అందుకని ఈ తిట్లు అన్నీ భరిస్తూ అక్కడికి వచ్చాడు. ఒక్కసారి సభలోకి అతడు అడుగు పెట్టాడు. అడుగు పెట్టగానే ఎదురుగుండా సింహాసనం మీద కూర్చున్న రావణుడు కనబడ్డాడు. ఈలోపు ఈ రావణాసుడి పక్కన ఉన్న జనం అంటారు, అలాగా జనం కదా ఈ రాక్షసులంతా. అసలు వాడు మాట్లాడగానే వీళ్ళు వాగుతారు. ఎవడ్రా వీడు, కొట్టండ్రా, తినండ్రా, నరకండ్రా, పొడవండ్రా అని అరుస్తున్నారట. గందరగోళం చేసేస్తారు బాబో ఈ మీటింగుల్లో. ఆ అరుపులు మనం వెళ్ళలేం. అలాంటి వాళ్ళలో కొందరు కోయం ఎవడి ఇతడు, కస్య ఎవడివాడు, కుతో వాత్ర కిం కార్యం కో వ్యపాశ్రయ, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం పని మీద వచ్చాడు అని వీళ్ళందరూ అంటూ ఉంటే ఈ గందరగోళానికి అందులో కొంతమంది పెద్దవాళ్ళు మంత్రులు నిశ్శబ్దం అన్నారట. అయినా వినరు వాళ్ళు. నాయకుడు చెప్పినా వినరు, ఒక్కోసారి హుషారు ఎక్కువ. అందుకని అందులో కట్టివేయబడి ఉన్నాడు కదా, కట్టివేయబడ్డం వల్ల వాళ్ళకి కొంచెం గట్టిగా కబుర్లు వస్తున్నాయి. అదే కట్లు తెంపుకుంటే తర్వాత తెలుస్తుంది వాడు వ్యవహారం. అందుకని వాళ్ళు ఏమంటున్నారట, హన్యతాం చంపెయ్యండి అన్నాడు ఒకడు, దహ్యతాం కాల్చి బూడిద చెయ్యండి అన్నాడు ఒకడు. చచ్చ కాల్చడం చంపడం ఎందుకురా, భక్ష్యతాం అందరం మీదపడి కొరుకు తినేద్దాం, ఐస్ క్రీమ్ కొరుకు తిన్నట్టుగా, మొక్కజొన్న పొత్తు తిన్నట్టుగా, అవేవో పళ్ళు పీక్కు తిన్నట్టుగా తిందామని ఒక్కొక్కళ్ళు అరవడం మొదలెట్టారు. ఇలా అరుస్తూ ఉంటే హనుమంతుడు చిరునవ్వు నవ్వుకుంటాడు. మొత్తం అప్పటికే ఒకసారి చూశాడులేండి ఏ రాజవీధి నుంచి ఎలా వెళ్ళాలి, రావణాసురుడి బిల్డింగులోకి వెళ్ళాలి అని చూసుకుంటూ ఎంట్రన్స్లు ఎక్కడున్నాయి, సీక్రెట్స్ ఎక్కడున్నాయి చూసుకుంటూ లోపలికి అడుగు పెట్టాడు. ఇప్పుడు ఆయన పూర్తిగా రావణాసురుడికి ఎదురుగా వచ్చాడు. మహాసభాభవనంలో మహాసింహాసనం మీద మహాకాయుడైనటువంటి రావణుడు కూర్చొని ఉండడం చూశాడు. ఒక్క క్షణకాలం ఆశ్చర్యపోయాట ఆయన. హనుమంతుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఓరి, సూర్యుడిలో వెలిగిపోతున్నాడు వీడు, మహాపరాక్రమవంతుడు వీడు,
ఈతడు తపస్సు చేసిన పుణ్యం ఇంకా తనలో అట్టే పెట్టుకున్నాడు. వీడు మహాతపస్సు చేశాడు కదా ఒకప్పుడు బ్రహ్మ కోసం. ఆ తపస్సు వల్ల వీడిలో కొంత తేజస్సు ఉన్నది. ఆ తేజస్సు ఇన్ని పాపాలు చేసినా ఇంకా కొంత ఉన్నది. ఆ తేజస్సు హనుమంతుణ్ణి ఆకర్షించింది. ఇప్పుడు రావణుడు హనుమంతుడిని చూచాడు. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. ఇక్కడ వర్ణించారండి హనుమంతుడు చూచిన రావణుడు ఎలా ఉన్నాడు. ముందుగా రావణుడినే వర్ణించారు. ఎందుకంటే వీడిని వర్ణించాకే హనుమంతుడిని వర్ణించడం లాభం. ముందు పాపిష్టాన్ని వర్ణించాక పుణ్యాత్ముడిని వర్ణించాలి. ఎందుకంటే కాకరకాయ రసం తాగే ముందు పాయసం తిన్నాం అనుకోండి, ఆ తర్వాత కాకరకాయ రసం తాగలేము. కాకరకాయ రసం తాగేసాక పాయసం తాగడం అంటే హాయిగా ఉంటుంది. అందుకని ముందు రావణుడిని వర్ణించారు. భ్రాజమానం మహార్హేణ కాంచనేన విరాజిత. ఒక అద్భుతమైన కిరీటం ధరించాడు వాడు. ఆ కిరీటమే ఒక సూర్యబింబంలో ఉంది. ధగ ధగ బంగారంతో వెలిగిపోతున్నది. బంగారముతో తయారు చేయబడిన ఆ కిరీటం అత్యద్భుతంగా వెలిగిపోతున్నది. దానికి నవరత్నములు తాపడము చేయబడి ఉన్నాయి. వజ్రాలు ముత్యాలు వంటి అమూల్యమైన మణులు తాపడం చేసిన మహాకిరీటం ధరించాడు రావణాసురుడు. వాడి శరీరమంతా బంగారపు ఆభరణాలే. కొండలా ఉన్నవాడి శరీరం, బండలా ఉన్నవాడి శరీరం మీద ఎక్కడ చూసినా ఆభరణాలే. అన్ని నగలు ధరించాడు. పట్టు వస్త్రం ధరించాడు. ఎర్ర చందనం పూసుకున్నాడు. స్మగ్లర్స్ అందరి దగ్గరికి వెళ్ళి రక్త చందనం తెప్పించుకున్నాడు లేండి. అదంతా ఒళ్ళంతా పూసుకున్నాడు. కుందేలు రక్తం పూసుకున్నాడు. పెద్ద కూరలతో ఉన్నాడు. నల్లని కాటుక కొండలా ఉన్నట్టు వాడు. నీలాంజన చేయప్రఖ్యం అన్నారు అంతే. కాటుక కొండను కొండ ఉంటుంది. ఆ కొండ ఎక్కడ చూసినా కాటుకలో ఉంటుంది నల్లని రాళ్లతోటి. అలా నల్లని కొండలో ఉన్నాడనమాట వీడు. వక్షస్థలం మీద ఎంతంత పతకాలు ఉన్నటువంటి గొలుసులు ఉన్నాయి. అసలు వాడు ఒళ్ళంతా కొన్ని వందల క్వింటాలు, మళ్ళీ వందల క్వింటాళ్ళే అంత బంగారం ధరించాడు వాడు. దిక్కుమాలాడు చచ్చిపోయినప్పుడు పెడితే కనుక మొయ్యగలిగినంత బంగారం పట్టుకుపోవచ్చు అన్నారు పెద్దలు. అలాంటి వాడు. ఇంకా పెద్ద పెద్ద కొంగలతో మేఘం ఎలా ఉంటుంది అలా ఉన్నట్ట. అంటే ఏమిటి, నగలేమో కొంగల్లా కనబడుతున్నాయి, వీడేమో నల్లని మేఘంలో ఉన్నాడు. ఆ మహావీరుడి పక్కన వింజామరలు పుచ్చుకొని విసురుతున్నారు కొందరు, తెల్ల గొడుగు పెట్టారు కొంతమంది. హనుమంతుడు ఆ కొండలో ఉన్నవాడిని చూచాడు. అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో ద్యుతి, అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఆహా, ఏమి ఈ రావణుని యొక్క రూపం, ఎంత గొప్ప రూపం వీడిది. వీడి ధైర్యం కూడా నిరుపమానం. నా వంటి వీరుణ్ణి చూచి చెక్కు చెదరడం లేదు వీడు. వీడి బలం ఎంతున్నది, వీడి శరీరం నుంచి వస్తున్న కాంతి కూడా గొప్పది. అంటే వీడి రూపం గొప్పది, ధైర్యం గొప్పది, బలం గొప్పది, కాంతి గొప్పది. ఈ రాక్షసరాజు సర్వలక్షణములు కలిగిన వాడు. ఆ లక్షణాల్లో అవలక్షణాలు కూడా ఉన్నాయి ఎక్కువ. ఈతడి దగ్గర అధర్మం అనేది ఒకటి లేకపోతే ఈ రాక్షసరాజు లంకానగరం ఏమిటి, స్వర్గాన్ని పాతాళాన్ని అన్ని లోకాల్ని ఏలగలడు వీడు. నిజానికి వీడు త్రిలోకములను పరిపాలించడానికి పనికొచ్చేంత బలమున్నవాడు. ముల్లోకాలను పరిపాలించడమునకు కావలసినంత శక్తి ఉన్నవాడు. ఎందుకు పరిపాలించలేకపోతున్నాడు? అధర్మం పెరిగిపోవటం వల్ల. యద్యధర్మో నబలవాన్ స్యాదయం రాక్షసేశ్వర స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత. ఈతడు గనక విపరీతంగా పాపాలు చేసి ఉండకపోతే, అధర్మం ఎక్కువ చేసి ఉండకపోతే ఇంద్రుడితో పాటుగా స్వర్గాన్ని పరిపాలించడానికి అర్హుడే. కానీ పాపిష్టివాడైపోవటం వల్ల బలం వ్యర్థమైపోయింది. ఇంత దుర్మార్గుడి ప్రపంచంలో మరొకడు ఉంటాడా? ఈతడుకున్న శక్తి గొప్పది, బలం గొప్పది, తపశ్శక్తి గొప్పది. కానీ ముల్లోకాలని భయపెట్టాడు. అందరినీ చంపడమే, పరస్త్రీలను అపహరించడమే వీడి లక్షణం. దీనివల్ల కదా లోకం అంతా ఇతనంటే భయపడి వీడి చావు కోరుతున్నది. అదే వీడు తన బలము ఉపయోగించి ఇతరులకు రవ్వంత ఉపకారం చేసి ఉంటే వీడు చావాలని ఒక్కడు కోరుకుంటాడా? ఎవరు కోరుకుంటారు? వాడు చైనా నాశనం ఎందుకు కోరుకుంటున్నాం, పాకిస్తాన్ నాశనం ఎందుకు కోరుకుంటున్నాం, ప్రపంచం అంతా అంటే వాడు చేసిన పాపాల వల్ల. అదే వాడు పాపాలు చేయకుండా ఉంటే వాళ్ళ దేశం బాగుపడాలని కోరుకుంటాం మనం. చిన్న ఇజ్రాయిల్ని సపోర్ట్ చేస్తున్నారే ఎంతమంది, ఎందుకనంటే వాళ్ళు తమ దేశ రక్షణ కోసం నానాయాత్ర పడుతున్నారు కనుక. ఈ దుర్మార్గుడు పరమ పాపాత్ముడు కాకపోతే
అధర్మం బాగా చేసి ఉండకపోతే ముల్లోకాలు వెళ్ళేవాడు కదా. కానీ భగవంతుడు వీడికి దుష్టబుద్ధి పెట్టాడు. అందుకే వీడు అందరినీ బాధ పెట్టాడు, ఎందరినో చంపాడు, స్త్రీలను అపహరించాడు. లోకమంతా వీడి వినాశనం కోసం ఎదురు చూస్తున్నది. వీడు నిజంగా కోపగిస్తే సముద్రమును నాశనం చెయ్యడా, లేక ఈ భూమి మొత్తం సముద్రంలో ఉంచడా, ప్రపంచ ప్రళయం సృష్టించడా అనుకుని పొగిడాడు. ఇప్పుడు రావణుడు చూశాడండో హనుమంతుడి తేరిపార చూశాడు. వాడికి కూడా గుండెల్లో బేజారు మొదలయ్యింది. భయపడ్డాడు, కంగారు పడ్డాడు. కోపంతో చూస్తున్న కొద్దీ వాడికి భయం కలిగింది. ఎవడు వీడు? నిజంగా వానరుడేనా? కాదు కాదు, వానర రూపంలో ఉన్న ఎవడో మహాశక్తివంతుడు అనుకున్నట్ట. కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాదిహాగతః ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా. ఒకప్పుడు నేను కైలాస పర్వతాన్ని పెకలించాను. దాంతో కైలాసం కదిలిపోయింది. అప్పుడు ఆగ్రహించాడు నందీశ్వరుడు. నందీశ్వరుడు ఆగ్రహించి, మూర్ఖుడా, కైలాసమును పెకలించావు, నోటికొచ్చినట్టు నన్ను తిట్టావు, కాబట్టి ఇదే నీకు నా శాపం. నా వంటి వానరాల వల్ల నీ లంక నాశనం అయిపోతుంది. ఒక వానరుడు వస్తాడు, నీ లంక నాశనం చేస్తాడు. నరులు వానరులు కలిసి నీ లంకని విధ్వంసం చేసి నిన్ను సంహరిస్తారు అని శపించాడు నందీశ్వరుడు. వీడు తిన్నగా ఉండడు కదా ఈ దిక్కుమాలాడు రావణాసురుడు. ఎవడు కనపడితే వాడు తిట్టడమే వాడి పని. వాడు అహంకారి. ఓసారి వాడు కైలాసానికి వెళ్ళాడు. ఏది పుష్పక విమానంలో వెళ్ళాడు. ఈ పుష్పక విమానం కైలాసం దగ్గరికి వెళ్ళగానే ఆగిపోయింది. కైలాసం దగ్గర విమానాల్లో వెళ్ళలేరు ఎవరు. అక్కడ ఎంతటి గొప్పవాడైనా విమానంలో ప్రయాణించకూడదు, కాలినడకన వెళ్ళవలసిందే. 7 కొండల మీద నుంచి ఎవడన్నా విమానంలో వెళ్ళకూడదు, నిషిద్ధ ప్రాంతం. ఒకవేళ వెడితే వాడు ఎక్కువ కాలం బతకూడదు. చూడండి, ఢామ్మని ఎక్కడో చస్తాడు. అలాగే హిమాలయ పర్వతాల్లో కైలాస శిఖరం ఉంటుంది, కేదార ప్రాంతం. ఆ పైనుంచి విమానాలు ఎగరలేవు, ఎగిరితే కుప్పకూలిపోతాయి. హెలికాప్టర్లు కూడా వెళ్ళలేవు, అక్కడ ఏది వెళ్ళలేదు. అక్కడికి వీడు వెళ్ళాడనమాట. అందుకని విమానం ఆగింది. విమానం ఆ కదులు అన్నాడు, విమానం కదలలేదు. ఇంతలో నారదుడు వచ్చి, ఇది కైలాసం రా, ఇక్కడ నీ విమానాలు నీ పప్పులు ఉడకవు, కాబట్టి ఈ విమానాన్ని ఇక్కడే అట్టే పెట్టి కాలినడకన వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకో అంటే, వీడు శివభక్తుడు కనుక అక్కడికి బయలుదేరాడు. ఆ సమయంలో లోపల శివుడు తాండవ నృత్యం చేస్తున్నాడు పార్వతితో. వీడు వెంటనే లోపలికి దూరబోయాడు. కాపలా ఉన్న నందీశ్వరుడు సోలం అడ్డుపెట్టి ఆగోయి అన్నట్ట. ఏమండి, శివుడి దగ్గరికి వెడుతున్నప్పుడు కాపలా వాళ్ళ మాట వినద్దు. గురువుగారి మీద పనుంది మీకు, గురువుగారు మా జాతకం చెప్పండి అని మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు నందీశ్వరుడు ఆపితే ఆగాలి. కాపలావాడు చెప్పినట్టు వినాలి. అక్కడ వాడి మీద దౌర్జన్యం చెప్తే ఇంక వీడి జాతకం ఏం చెబుతాడు, చెబితే నీకేం ఫలిస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే మహానుభావుల దగ్గరికి వెడుతున్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. నంది ఆపితే నువ్వు నందివా పందివా, కోతి ముఖం వాడా అన్నట్ట. నువ్వు ఆపితే నేను ఆగుతానా అన్నాడు. దాంతో ఆయనకి మండింది. నన్ను కోతి ముఖం వాడా అంటావా? ఒక కోతి వస్తాడు నీ లంకా నగరానికి, నీ లంక తగలబెడతాడు, నీ కొడుకుల్ని చంపుతాడు. ఆ కోతి కాదు, ఇంకా చాలా కోతులతో పాటు ఒక నరుడు వస్తాడు, లంక మొత్తం నాశనం చేస్తాడని చెప్పించేశాడు. మీరు చప్పట్లు కొట్టినట్టే దేవతలు కూడా పైనుంచి చప్పట్లు కొట్టి పూల వర్షం కురిపించారు. వాళ్ళకి ఆనందం కలిగింది. అమ్మయ్య, ఈ రావణాసురుడు పెట్టుకోక నందీశ్వరుడితో పెట్టుకున్నాడురా, నందిగారి శాపం తగిలింది, ఈ పందిగాడు చేస్తాడు అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఎవరికి? రావణునికి. కిం ఏషః భగవాన్ నంది, ఈతడా నంది కాదు కదా. నేను ఒకప్పుడు లంకానగరాన్ని నుంచి బయలుదేరి కైలాస పర్వతానికి వెళ్ళాను, కైలాసాన్ని కదిలించాను, పెకలించాను. అప్పుడు నంది నన్ను శపించాడు. ఆ నంది మారువేషంలో వచ్చాడా? ఒక వానరుడు వచ్చి లంకని నాశనం చేస్తాడని చెప్పాడు. ఆ వానరుడు నందేనా అనుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అనుమానం వచ్చింది. కాదేమో, నందీశ్వరుడి మూతికి ఈయన మూతికి కొంచెం తేడా ఉన్నది అని మళ్ళీ అనుకున్నాడు. కింస్విద్ బాణోపివాసుర, బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు కాదు కదా. బాణాసురుడు అంటే కూడా వీడికి భయం ఉండోయ్. ఈ రావణాసురుడికి డెప్ప పగలగొట్టేవాడు చాలామంది ఉన్నారు. ఉత్తర రామాయణంలో బాగా వింటారు, ఉత్తరాఖండలో మీరు ఆ విషయం. రావణాసురుడు ఎంత వీరుడో అంత చావు దెబ్బలు తిన్నాడు. వాలి గురించి చెప్పాం కదా మీకు. వాలి చంకలో పెట్టి నొక్కాడు వాడిని, చంకలో. ఆ తర్వాత ఏమైంది? ఇంకోసారి
మహానుభావుడు మహావీరుడు కార్తవీర్యార్జునుడు అని ఉన్నాడు. ఆయనకి 1000 చేతులు. కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి కడితే కార్తవీర్యార్జునుడు కూడా అలాగే వాడి కింద పారేసి చేతులతో పటాపటా కొట్టి పూరీ పిండి నొక్కినట్టుగా నొక్కేశాడు వాడిని. మీరు చపాతీలు తయారు చేసేటప్పుడు చూడండి, చపాతీలు చేసే ముందు ఏం చేస్తారనమాట, గోధుమ పిండిని నీళ్లల్లో కలిపి పటా పటా బల్ల మీద పెట్టి కొట్టి కొట్టి తుక్కు తుక్కు కింద మెత్తగా ఒత్తుతారు. కొంతమంది కాళ్లతో కూడా పూరీ పిండి నొక్కుతారు. ఆ కాళ్లతో నొక్కుతున్నప్పుడు వాళ్ళ చెమటంతా అందులో పడుతుంది, వేరే ఉప్పు ఎక్కర్లా, దాన్ని మీకు పూరీగా పెడతారు, మీరు నోట్లో కూరి తింటారు. అలా కాళ్లతో పిండి తొక్కినట్టుగా చేతులతో పూరీ పిండి ఆటా పిండి కొట్టినట్టుగా ఈ రావణాసురుని చితక్కొట్టి జైల్లో పారేశాడు కార్తవీర్యార్జునుడు. అప్పుడు మళ్ళీ వాళ్ళ తాతగారు పులస్త్య ప్రజాపతి వెళ్ళి, వాడు నా మనవడు, ఎంత నీచుడైనా నా మనవడు, విడిచిపెట్టమంటే విడిచిపెట్టాడు. అప్పటి నుంచి కార్తవీర్యార్జునుడు అంటే భయం, వాడితో స్నేహం చేసుకున్నాడు. అక్కడికి వాలి కార్తవీర్యార్జునుడు అయ్యారు. ఇంకా తరుడు పెరసను మూడోవాడు ఎవరు, బాణాసురుడు. ఈ బాణాసురుడు సీతాస్వయంవరానికి బయలుదేరాడు. రావణుడు కూడా బయలుదేరాడు, స్వయంవరానికి వెళ్ళలేదులేండి. స్వయంవరానికి వెళ్ళడం, వాడు ఏదో శివధనుసు మీద వేసుకోవడం, ఇవి సినిమా వాళ్ళ కబుర్లు, అవేం జరగలేదు. బయలుదేరాడు. దారిలో బాణాసురుడు ఎదురయ్యాడు. ఇద్దరికి ఘోర యుద్ధం జరిగింది. అక్కడ హిందీలో కేశవదాస్ అని ఒక కవి చాలా బాగా రాశాడు ఈ ఘట్టాన్ని. ఆ ఇద్దరికి మధ్యలో ఘోర యుద్ధం జరిగితే బాణాసురుడికి కూడా 1000 చేతులు ఉన్నాయి కార్తవీర్యార్జునుడిలాగా. అది మీరు భాగవతంలో విన్నారు. బాణాసురుడు శివుడి భక్తుడు, శివుడు ప్రత్యక్షమైతే 1000 చేతులు అడిగట, వాడు 1000 చేతులు ఇచ్చాడు. శివుడు అంతటి వాడు ఈ మూర్ఖుడికి 1000 చేతులు ఇచ్చాడు. పరమేశ్వరుడు ఇచ్చాడు కదా. వీడు ఎంత మూర్ఖుడో తెలిసిన, 1000 చేతులతోటి తేట తీరక యుద్ధానికి బయలుదేరాడు. ఓసారి ఐరావతం వంటి ఏనుగుల దగ్గరికి వెళ్ళి ఏనుగులు కొట్టాట చేతులతో. ఐరావతం బొక్కబోరలో పడిపోయింది. అబ్బో, నా చేతులు 1000 గట్టివే, పరమేశ్వరుడు మహానుభావుడు ఈశ్వరుడు ఇచ్చిన చేతులు ఎంత గట్టివా, చేతులు బరువుగా ఉన్నాయి, కాస్త వీటిని ఎవరన్నా కొడితే బాగుండు అనుకుని వెళ్ళి కొండను కొట్టాట. వెళ్ళి మేరు పర్వతాన్ని కొడితే మేరు పర్వతం ముక్కలైపోయింది. చచ్చా, నా బాహుబలం ముందు కొండలు పిండైపోతున్నాయి, ఏనుగులు పీనుగులైపోతున్నాయి అని వెళ్ళి హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. హిమవంతుడు నీకో దండం రా అన్నట్ట. ఇలా వీడు ఎక్కడికెడితే అక్కడ వీడితో యుద్ధం ఎవరూ చేయలేకపోయారు. అప్పుడు ఒక రోజున వీడు మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఏమరా ఎంత భక్తితో ప్రార్థించావు, నీకేం కావాలన్నాడు శివుడు. శివుడు నీకేం కావాలంటే ఈ మూర్ఖుడు ఏమన్నాడు తెలుసా శివుడితో, ఎవడు బాణాసురుడు, రావణాసురుడికి అన్నగారు లాంటి వాడు వీడు. పరమేశ్వర, ఈ చేతులు తీటగా ఉన్నాయి, మంచి బరువుగా బలంగా ఉన్నాయి, వీటిని కాస్త వాడాలనిపిస్తోంది, వాడదామా అంటే నాతో యుద్ధానికి ఒక్కడు రావడంలా. ఈ బాణాసురుడు కనుక మనకు కనపడితే పాకిస్తాన్కి పంపించేసేవాళ్ళం మనం. ఇంక వీడు పాకిస్తాన్ బార్డర్కి వెడితే పాకిస్తాన్ అంతా కబ్రస్తానే, మళ్ళీ కబురు కూడా మోసేవాడు ఒక్కడు ఉండడు, అంత గట్టివాడండి వీడు. వీడు అన్నమాట కొంచెం వినండి. హుంకార కంకణ క్రేంకార సింజినీటంకార నిర్ఘోష సంకులంబు చండదోర్దండ భాస్వన్మండలగ్ర ప్రకాండ ఖండిత రాజమండలంబు సోలాహత క్షతోద్వేల కీలాల కల్లోల కేళీ సమాలోకనంబు శుంభదోన్మద కుంభి కుంభస్థల ధ్వంస సంభూత శౌర్య విజృంభణంబు కలుగు ఉద్దామ భీమ సంగ్రామ కేళి ఘన పరాక్రమ విక్రమ క్రమముగాగా జరపలేనట్టి కరము దుఃఖ కరములగుగాక సంతోష కరములగునే. ఇప్పుడు ఎందుకు తప్పట్లు పెట్టారు? పద్యం అర్థమయ్యా లేక ఆపమయ్యా? అంటే అందులో ఏదో ఉందని మొత్తం అనిపించింది కదా. అంటే మీరు మహాపండిట్స్లండి, మీకు తెలియకుండా ఉంటుంది, కానీ ఇందులో ఒక శబ్దాలంకారం ఉంది కనుక అర్థమైంది. ప్రభు ఈ 1000 చేతుల్లో 500 చేతులతో ధనుస్సులు పుచ్చుకొని ఇంకో 500 చేతులతో అల్లెతాడు లాగుతూ బాణములు వేసి శత్రువుల్ని చీల్చి చెండాడితే అప్పుడు ఈ చేతులు ఉన్నందుకు ప్రయోజనం ఉంటుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు చేతులకున్న కంకణములు ఇటు ఇటు కదులుతూ క్రేంకారం చేస్తాయి, ధనుస్సులు టంకారం చేస్తాయి. అది యుద్ధం అంటే. పిడికిలి బిగించి ఏనుగుల కుంభస్థలముల మీద దబ్బ 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 కొట్టి వాటి తలలు పగలగొట్టి నెత్తురు వెదజల్లి ఆ దంతాలు విరగ్గొట్టి శత్రువుల మీదకి పారవేస్తూ ఉంటే ఏనుగుల్ని పీనుగుల్ని చేశాననే సంతృప్తి వహిస్తాయి ఈ చేతులు. అప్పుడు యుద్ధంలో ఈ చేతుల తేట కొంచెం తగ్గుతుంది.
శూలం పుచ్చుకుని పెద్ద పెద్ద ఏనుగుల్ని శత్రువుల్ని పొడిచి పొడిచి పైకెత్తి ఆ నెత్తురు కిందకి జారుతూ ఉంటే ఆనందిస్తే అప్పుడు ఈ చేతులు ఉన్నందుకు నాకు ఆనందం కలుగుతుంది. ఈ భయంకరమైన చేతులతో రాజుల చేతులు పట్ట 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 నరికి వాళ్ళ కాళ్ళు నరికి వాళ్ళ రక్తం ముఖం మీద పోసుకుంటే అప్పుడు ఈ చేతులు ఉన్నందుకు ఆనందం కలుగుతుంది. అలాంటి యుద్ధం చెయ్యడానికి ఉపయోగపడని ఈ కరములు అంటే ఈ చేతులు, కరము అంటే మిక్కిలి దుఃఖకరములు అవుతాయి కానీ సంతోషకరం అవుతాయా అన్నట్ట. ఏదో 1000 చేతులు అడిగితే ఇచ్చాను, దిక్కుమన్నాడు అందరినీ చంపాలి, చేతులు నరకాలి, కొట్టాలి, ఎప్పుడు యుద్ధం చేయాలంటే ఎలాగా అన్నాడు ఆయన. అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఇక నాతో యుద్ధం చేసేవాడు ఒక్కడు లేడు, నువ్వు ఒక్కడివి తప్ప. కాస్త నాతో కుస్తీ పట్టు, అప్పుడు నా చేతులకి కొంచెం ఆనందం కలుగుతుందని వరమిచ్చిన శివుణ్ణి కుస్తీకి పిలిచాడు బస్తీమే సవాలని. అప్పుడు శివుడిని ఎత్తి పట్టుకునేలాగా మూర్ఖులకి వరాలు ఇస్తే ఇలాగే ఉంటుంది. నా దగ్గర చేతులు పొంది నాతో యుద్ధం చేస్తావా? నీ చేతులు నీకు తేటగా ఉన్నాయా? రే నీ తాట ఒలుస్తాను, కానీ నువ్వు నా దగ్గర వరములు పొందడం వల్ల నీ జోలికి రాను. నీతో రావణుడు యుద్ధం చేసినప్పుడు వాణ్ణి కూడా నువ్వు తన్నుతావు. ఆ తర్వాత ఈ చేతుల కోసం ఎదురు చూడు. ప్రస్తుతం ఇది కృతయుగం. త్రేతాయుగంలో కొంచెం యుద్ధం చేస్తాడు రావణుడు. ఆ తర్వాత ద్వాపర యుగం వస్తుంది. ఆ సమయంలో నీ జెండా ఏ ఎజెండా లేకుండా తనంత తానే విరిగి కింద పడిపోతుంది. నీ జెండాని ఎవడో ముట్టుకోకుండా విరిగి కింద పడుతుంది. అప్పుడు నా వంటి వాడు ఒకడు వస్తాడు, ఆయనే కృష్ణ పరమాత్మ. ఇక తర్వాత జీవితంలో ఇక నీవు ఎవరితో యుద్ధానికి వెళ్ళవు అన్నాడు. చిట్ట చివరికి బాణాసురుడు ద్వాపర యుగంలో కృష్ణుడితో యుద్ధం చేసినప్పుడు ఈ బాణాసురుడు కూతురు ఉషని కృష్ణుడి మనుమడు అనిరుద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో కృష్ణుడు యుద్ధం చేశాడు, చక్రం వేశాడు. ఆ చక్రం 996 చేతులు పొట్లకాయలు కోసినట్టు కోసేసింది. ఆనపకాయలు కాదు, పెరుగుకాయల్లో అయిపోయేవాడి చేతులు. 4 చేతులు మిగిల్చేట, మొత్తం పర్రని కోసి పారేవేసేట. కొందరు దొండకాయలకు వస్తారు చక్రాల్లో, చూసారా? టప 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 టపట చాకుతో కొడతారు. ఆ దొండకాయలు ముక్కలైనట్టుగా, పొట్లకాయలు ముక్కలుగా కొట్టినట్టుగా అలా శ్రీకృష్ణుడు చేతులు నరికాడు. అప్పుడు వాడికి తేట తీరడంగా తాటంతా తీరింది. ఓ పూటంతా కింద పడి ఏడ్చాడు. నాకు ఈ 4 హ్యాండ్స్ అట్టే పెట్టి నీకు హ్యాండ్ ఇస్తానన్నాడు. ఆ తర్వాత ఎప్పుడొకప్పుడు భాగవతంలో వినండి. కానీ ఇంతకీ బాణాసురుడు స్వయంవరానికి వెడుతూ సీతా స్వయంవరానికి రావణుడికి ఎదురుపడ్డాడు. ఇద్దరు నువ్వెవడమంటే నువ్వెవరు అనుకున్నారు. అప్పుడు మనవాడు దశకంఠరేసట్ ఛాండిదేహటు బార్రు నబోలి అని హిందీలో కేశవదాసు గారు ఈ వాదోపాదం రాశాడనమాట. ఓరి దశకంఠ సుంఠ, నీ కంఠాలన్నీ తెంచి అవతల పారేస్తాను రారా అని వాడితో యుద్ధం చేసి 1000 చేతులతో వాడి ఒంటి మీద ఉన్న అవయవాలన్నీ పొడి చేశాట. కొంచెం జాగ్రత్తగా వినండి. 1000 చేతులతో వాడి శరీరంలో ప్రతి అవయవాన్ని కొళ్ళబొడిచాడు. అందులో అన్ని అవయవాలు ఉన్నాయి. మొత్తం అవయవాలన్నీ తుక్కు అయిపోయాయి. రావణాసురుడికి కళ్ళు బయర్లు గమ్మి నేనెక్కడున్నాను, ఏం చేస్తున్నాను, వేర్ యామై అన్నాడు కొంచెం దిక్కుమాలిన ఇంగ్లీష్లో. నేనెవడిని, ఎక్కడున్నాను, నా కళ్ళు తిరుగుతున్నాయి అనగా, ఎరా నువ్వెవరో ఏమిటో గుర్తొస్తుందా అనగానే మళ్ళీ ఇలా చూశాట. వాడి కళ్ళు బయర్లు గమ్మి శరీరం అంతా చిన్నాభిన్నమైపోయి నెత్తురు ప్రసారం ఆగిపోయి కాసేపటికి కోమాలోంచి బయటకు వచ్చి, బాణాసుర, మనం రాక్షసులం, నా నోట మాట రావటం లేదు. నువ్వు ఇంకోసారి ఇంకొక దెబ్బ కొట్టావంటే నేను ఇంక జీవితంలో ఎవరి దగ్గరికి వెళ్ళలేను, మాట్లాడలేను. రామరామ, ఎక్కడ ఏ అవయవం ఉందో తెలియట్లేదు. కాలేది, చెయ్యేది, ముక్కేది, కన్నేది, పొన్నేది అంటూ వణుక్కుంటూ ఆ తర్వాత వాడి కాళ్ళు అట్టుకొని ఇంకెప్పుడు నీతో యుద్ధానికి రానని స్నేహం చేశాడు. బాణాసురుడి దెబ్బ అంటే ఆ దెబ్బతో వాడికి గోల్కొండ అబ్బా అన్నట్టు అయిందనమాట. అందుకే అప్పటి నుంచి బాణాసురుడు అంటే హడల్. బాణాసురుడు యుద్ధం చేసినప్పుడు మూతి కొంచెం కోతి మూతిలో పెడతాట్లాగా. అందుకని హనుమంతుడు చూస్తే బాణాసురుడేమో అని అనుమానం వచ్చింది వాడికి. లేకపోతే బాణాసురుడు ఎందుకు గుర్తుకొస్తాడు? కించిత్ బాణోపివాసుర, వానర రూపంలో బాణాసురుడు మళ్ళీ రాలేదు కదా, బాణాసురుడైతే నా ప్రాణాలే ఎగిరిపోతాయి అనుకున్నాడు. 50వ సర్కలో సుస్పష్టముగా వాడు అన్నమాట, ఈ వచ్చిన వాడు బాణుడా అని. మళ్ళీ అంతలోనే అది మర్చిపోయి మూర్ఖుడు కదా క్షణంలో తేరుకుంటాడు.
పళ్ళు పటపట కొరుకుతూ ఎర్రబడిన కళ్ళతోటి ప్రహస్తుడికేసి తిరిగాడు. ఎవడో ఏమిటో కనుక్కో, నేను వీడితో మాట్లాడడం ఏమిటి, కోతితోటి ముఖాముఖి నేను మాట్లాడకూడదు, కాబట్టి మంత్రి వీడితో మాట్లాడన్నట్ట. అప్పుడు మంత్రి గారు రావణాజ్ఞ పరిపాలిస్తూ హనుమంతుడికేసి తిరిగాడు. నీవెవడవు, నీకేం భయమక్కర్లా, ఇది రావణుని దర్బారు, కాబట్టి నువ్వు ఇతరుల గురించి భయపడవలసిన అవసరం లేదు. తత్వమాఖ్యాసి మాభూతే భయం వానరమోక్షసి, నిజం చెబితే నీకు ప్రాణం దక్కుతుంది, చెప్పకపోతే నువ్వు బ్రతకవు. వానరా, ఇక్కడ కొంచెం ధైర్యంగా ఉండవచ్చు. నువ్వు ఇంద్రుడు పంపగా లంకానగరానికి వచ్చావా? దేవేంద్రుడు నిన్ను పంపాడు కదా, నిజమేనా? గూఢచారిగా నిన్ను ఇంకెవరైనా పంపారా? ఒకవేళ ఇంద్రుడు కాకపోతే పంపినవాడు కుబేరుడా, యముడా, వరుణుడా? వాళ్ళెవరూ కాకపోతే విష్ణునా ప్రేషితో వాసి దూతో విజయకాంక్షిణ. విష్ణువు పంపించగా వచ్చినటువంటి దూతవా అంటే నేను విష్ణువు పంపాడా? నీవు అసత్యం ఆడవద్దు. ఎందుకో చెప్పనా? పైకి నువ్వు వానరుడి వలె కనపడుతున్నావు, కానీ వానరుడివి కాదు. నీ తేజస్సు చూస్తే వానర రూపంలో వచ్చిన మరెవరివో అనిపిస్తున్నది. కొంతమందిని చూడడానికి మనుషుల్లా కనపడతారు, కానీ వాళ్ళు అమానుషులు. అలాగే నువ్వు వానరుడిలా కనపడుతున్నావు, కానీ నువ్వు వానరుడివి కావు. నిజం చెప్పు, నిజం చెబితే నేను నిన్ను విడిచిపెట్టేస్తాను. నిజానికి విడిచిపెడతాననే మాట వాడు సొంత పెత్తనంతో అన్నాడు, రావణుడేమో అనలేదు, కానీ నేను నిన్ను విడిచిపెడతాను. అనృతం వదతశ్చాపి దుర్లభం తవ జీవితం. అసత్యమాడితే బ్రతకడం కష్టం, నువ్వు బతకవు, చంపి పారవేస్తాను. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా అశోకవనమును ఎందుకు ధ్వంసము చేశావు? ఈ రాక్షస వీరులను ఎందుకు చంపావు అనగా హనుమంతుడు, రే మధ్యలో నీతో ఏమిట్రా మాట్లాడడం, వాడితోటే మాట్లాడతాను అని వీడికి సమాధానం ఇవ్వకుండా రావణునికేసి తిరిగాడు. ఈ చమత్కారం చూడండి. రావణుడేమో హనుమంతుడితో ముఖాముఖి మాట్లాడకుండా, ఇష్టపడకుండా ప్రహస్త నువ్వు అడుగు అన్నాడు. వీడు ప్రహస్తుడితో కాకుండా ఎదురుగుండా ఉన్న రావణునితో మాట్లాడాడు. సముఖంలో రాయబారం ఎందుకురా, మధ్యలో వాడేవాడు మాట్లాడడానికి, నీతోటే మాట్లాడతాను. ఓయి రావణ, నేను నువ్వనుకున్నట్టుగా నీ మంత్రులు అడిగినట్లుగా ఏ ఇంద్రుడి దగ్గర నుంచి రాలేదు. నాకు ఇంద్రుడు ఎవడో తెలియదు, కుబేరుణ్ణి ఎరగనంటే అక్కడ నేను వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయటం లేదని. వరుణుడితో సంబంధం లేదు, అసలు విష్ణువుకి నాకు ఏ సంబంధము లేదు. నేను విష్ణుదూతనువు కాను, నేను పుట్టుకతో వానరుణ్ణి. జాతిరేవ మమత్వేష వానరోహం ఇహ ఆగత. నా జాతి వానర జాతే, నువ్వు అనుకున్నట్టుగా మారువేషంలో రాలేదు. నేను బైబర్త్ వానరుణ్ణి, కావాలంటే ఆధార్ కార్డులో చూసుకో. నేను వానరుణ్ణి, ఇక్కడికి వచ్చాను. రాక్షసేశ్వర, నీ దర్శనం చేసుకోవాలని నా కోరిక, నీతో మాట్లాడాలని నా కోరిక. నీ దర్శనం నాకు దొరకదు, అందుకని నీ దర్శనం కోసం నీకిష్టమైన అశోకవనం ధ్వంసం చేశాను. అప్పుడు మీ వాళ్ళు నా మీద యుద్ధానికి వచ్చారు. ఆత్మరక్షణ కోసం వారిని చంపాను. వారితో నాకు యుద్ధము లేదు, పగ లేదు. నీ దర్శనం కోసం జరిగిన ఈ యుద్ధంలో నువ్వు పంపిన వాళ్ళు నా చేతిలో చచ్చారు. రక్షణ కోసం వాళ్ళని చంపాను. ఇక మీ ఇంద్రజిత్తు, వానరులు, ఇక్కడ మీ రాక్షసులు, మీరందరూ నేనేదో బ్రహ్మాస్త్రము వల్ల బంధింపబడ్డాను అనుకుంటున్నారు. ఓహరి పిచ్చివాడా, అస్త్రపాశై నశక్యోహం బద్ధున్ దేవాసురైరపి. దేవతలు, రాక్షసులు ఏ అస్త్రముల చేత నన్ను బంధించలేరు. ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రం నన్ను బంధించలేదు. నేను కావాలంటే బయటపడగలను. ఈ ఇంద్రజిత్తుకి నీకు వరములిచ్చిన బ్రహ్మయే నాకు వరాలు ఇచ్చాడు. కాబట్టి నన్నేం చేస్తుంది అస్త్రం? కేవలం నిన్ను చూడడం కోసమే ఈ రాజువైన నీవు నాకు కంటపడాలి. రాజువైన నిన్ను నేను చూడాలి, నీతో మాట్లాడాలి. అందుకని ఒకానొక రాచకార్యం కోసం నీకు కట్టుబడ్డా. ఇప్పుడు చెబుతున్నాను, నేను మనిషి అయిన రామచంద్రుడు పంపగా వచ్చిన దూతని. రాముడు మానవుడు, ఆ మాట నొక్కి చెబుతున్నాడు. నేను విష్ణుదూతని కాదు, మానవదూతని, రామదూతని. ఇక్కడికి వచ్చాను. దూతోహమితి విజ్ఞేయో రాఘవశ్యామితౌజస. మహాతేజశాలి అయిన రామచంద్ర ప్రభువు యొక్క దూతను నేను చెప్పే మాట విను.
అది నీకు పథ్యం, నీకు ఉపయోగపడుతుంది. జ్వరం వచ్చిన వాడికి ఆరోగ్యం తొందరగా రావడానికి కొన్ని ఆహార పదార్థాలు తినద్దు, కొన్ని తినమంటారు. దాన్ని పథ్యము అంటారు. ఆ పథ్యం నేను చెబుతున్నాను విను. సుగ్రీవుడు వానరరాజు, అతడు పంపిన సందేశాన్ని నీకు చెబుతున్నాను. నేను సుగ్రీవుడి మంత్రిని గనక ఆయన పంపిన మాటలు చెబుతున్నాను. నీకు తెలుసుగా వాలి గురించి నీకు నేను చెప్పక్కర్లేదులే. చంకలో పెట్టి నిన్ను సప్త సముద్రాల్లో ముంచిన మహావీరుడు వాలి. ఆ వాలికి సుగ్రీవుడికి యుద్ధం వచ్చిందని నీకు తెలుసు. రామచంద్రుడు సుగ్రీవుడి కోసం వాలిని ఒక్క కోలతో కూలనేసి చంపివేశాడు. ఈ ప్రపంచంలో అంత తేలికగా ఎవరికీ లభించని పరమ పవిత్రమైన వానర సామ్రాజ్యం సుగ్రీవుడికి రాముడు కట్టబెట్టాడు. ఆ రామచంద్రుడి భార్యని సీతాదేవిని దండకావనంలో ఉండగా కపటత్వంతో, వంచకత్వంతో, అంటే మోసంతో నువ్వు అపహరించావు. రామలక్ష్మణులు లేని సమయంలో సీతని అపహరించావు. జటాయువు ద్వారా ఈ విషయం రాముడికి తెలిసింది. అందుకే సుగ్రీవుడితో స్నేహం చేశాడు. సుగ్రీవుడు మమ్మల్ని పంపాడు. అందులో నేను హనుమంతుణ్ణి, వాయుపుత్రుణ్ణి, శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలేలగా నిన్న దాటి సాయంత్రం సమయానికి ఇక్కడికి వచ్చాను. రాత్రంతా సీత కోసం గాలించాను. అశోకవనంలో సీతను చూచాను, మాట్లాడాను. ఓరి రావణ, నువ్వు వచ్చి సీతతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ నేను కూడా చెట్టు పొదలలో ఉండి విన్నాను. నీ దుర్బుద్ధి నాకు తెలిసింది. నువ్వు చేస్తున్న అధర్మం నీకు హెచ్చరించి చెప్పడానికి, సుగ్రీవుడి సందేశం, రామ సందేశం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వు బుద్ధిమంతుడివి, ధర్మార్థాలు ఎరిగిన వాడివి, తపస్సు చేసిన వాడివి, బ్రహ్మాస్త్రం ఎరిగిన వాడివి, వేదములు చదివిన వాడివి. నువ్వే ధర్మమునకు వ్యతిరేకంగా నడుచుకుంటే ఇక మిగతా వాళ్ళు అధర్మపరులు అవ్వడంలో ఆశ్చర్యమే ఉన్నది. 10 మందికి చెప్పవలసిన పండితుడు, వీరుడు, రాజు తప్పుడు పనులు చేస్తే తక్కిన వాళ్ళంతా తప్పుడు పనులు చేయరా? రాముడు కోపం వచ్చి వేసే బాణాలు, మహాభయంకరుడైన లక్ష్మణుడు విడిచిపెట్టే బాణములు తగిలితే నిన్ను దేవేంద్రుడు కూడా రక్షించలేడు. అసురులెవరు నిన్ను కాపాడలేరు. నాకు తెలుసు రాముడి బాణం ఎటువంటిదో. ఒక్క దెబ్బకి కుప్పకూలిపోయాడు వాలి. 7 మద్ది చెట్లు రాముని బాణం దెబ్బకి ఢమ్మని కింద పడ్డాయి. ఇవి నీకెందుకు చెబుతున్నానంటే రాముడి యొక్క పరాక్రమం ఇటువంటిదని తెలుసుకుని బుద్ధి తెచ్చుకుంటావని. నేను సీతను చూచాను, రామునికి ఈ వార్త చెబుతాను. రాముడు ఇక్కడికి రావడం ఖాయం. ఒక్క రాముడే కాదు, రాముడితో పాటు నాబోటి మహాపరాక్రమం కలిగిన వానరులు అసంఖ్యాకంగా సుగ్రీవుడి దగ్గర ఉన్నారు. వారంతా ఇక్కడికి వస్తారు. వారి చేతిలో నీకు సాగు తప్పదు. నువ్వు అడగచ్చు, దేవతలు కూడా నన్ను ఏమీ చేయలేరని. కానీ వచ్చేవాళ్ళు దేవతలు కారు. సుగ్రీవో నహి దేవోయం నాసురో నచరాక్షసః నదానవో నగంధర్వో నయక్షో నచపన్నగః మానుషో రాఘవో రాజన్ సుగ్రీవశ్చ హరీశరః. సుగ్రీవుడు దేవత కాదు, రాక్షసుడు కాదు, అసురుడు కాడు, దానవుడు కాడు. దానవులు వేరు, రాక్షసులు వేరు, అసురులు వేరు. వ్యవహారంలో అందరినీ దానవులు అంటాం. కానీ ధనువు సంతానం దానవులు, దితి సంతానం దైత్యులు, అందరినీ కామన్గా రాక్షసులు అంటాం. కానీ వీళ్ళలో చాలా తేడాలు ఉన్నాయి. అలాగే ఆసురి యొక్క కొడుకులు అసురులు. ఈ సుగ్రీవుడు వీళ్ళల్లో ఎవరూ కాదు, గంధర్వుడు కాదు, పన్నగుడు కాడు, కేవలం వానరుడు. ఇంకా రాఘవుడు మానవుడు. మానవుడనే విషయం గుర్తుపెట్టుకో అంటే చెప్పకుండా ఏం చెబుతున్నాడు? ఒరే, నీకు చావు నరవానరుల వల్ల ఉన్నది. సుగ్రీవుడు వానరుడు, రాముడు నరుడు. వీరి చేతిలో చావు లేకుండా నీకు వరము లేదు. కాబట్టి వరం లేదు కనుక నీ కండకావరం తీసి పారవేస్తాడు నరుడైన రాముడు. ఇంతకాలం నువ్వు ఒకప్పుడు చేసిన ధర్మం, తపస్సు, దాని ఫలితం అనుభవించావు. తపస్సు గొప్పది కదా, ఆ పుణ్యఫలం భోగముల రూపంలో అనుభవించావు. ఇప్పుడు మహాపాపాలు చేసావుగా, ఈ పాపాల వల్ల నీ తపఫలితం అంతా పోయింది. నీ భోగాలు అనుభవించడం వల్ల, నువ్వు పాపాలు చేయటం వల్ల పుణ్యమంతా పోయింది. ఇక ఇప్పుడు మిగిలింది పాపం. ఈ పాప ఫలం రాముడి బాణం రూపంలో అనుభవిస్తావు. నీ పాపం రాముడి రూపంలో, సీత రూపంలో, రామ బాణం రూపంలో వస్తున్నది. మూఢుడా, సీత అంటే ఏదో సుందరి అనుకుంటున్నావు. సుందరి కాదు, కాళరాత్రీతి తం విద్ధి సర్వ లంకా వినాశిని. లంక మొత్తం నాశనం చేసే కాళరాత్రి, మృత్యు దేవత నిన్ను నాశనం చేయడానికి సీతారూపంలో అక్కడ ఉన్నది. జాగ్రత్త.
సీత తేజస్సుతో ఇప్పటికే లంక నాశనం అయిపోయింది. లంక ఎలా ఉందనుకుంటున్నావు, ఇలా లేదు. ఇప్పటికే సీత వల్ల సగం దగ్ధమయ్యింది. ఇక రామకోపంతో మిగతాది నాశనం అవుతుంది. నీ ఆయువు నశించింది, నా మాట విను. ఈ చరాచర జగత్తులో దేవతలు, సురలు, అసురులు, కిన్నరులు, యక్షులు, పన్నగులు, చారణులు, విద్యాధరులు, గంధర్వులు మొదలైన వారెవ్వరూ రాముని ముందు క్షణకాలం నిలబడలేరు. ఇది దృష్టిలో పెట్టుకో. బ్రహ్మ స్వయంభూశ్చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా త్రతున్న శక్త యుధి రామవధ్యం. రాముడు నిన్ను చంపడానికి సిద్ధపడితే బ్రహ్మదేవుడు గాని, ఇంకా ఇంద్రుడు గాని, త్రిపురాసురుల్ని సంహరించిన రుద్రుడు గాని ఇంకా ఎవరూ నిన్ను రక్షించలేరు. ఎలాగూ వాళ్ళు నిన్ను రక్షించరు. ఒకవేళ నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా రక్షించరు. అనగానే పళ్ళు పటపట కొరికి రావణుడు ఈ దుర్మార్గుడిని చంపేయండి అన్నాడు. ఇక మళ్ళీ సమాధానం లేదు, వీడిని చంపేయండి అన్నాడు. అప్పుడు విభీషణుడు లేచాడు. అన్నగారు చేస్తున్న తప్పుడు పనులు తెలుసు, అందుకని క్షమస్వ రోషం, రోషం తగ్గించుకో అన్నయ్య, దూతని చంపకూడదు, ఇది రాజధర్మ విరుద్ధం అన్నాడు. వీడు దూత, ఈ దుర్మార్గుడు నోటికొచ్చినట్టు కారుకోతలు కూశాడు, మన వనం ధ్వంసం చేశాడు, నా ఆజ్ఞను ఉల్లంఘించి సీతతో మాట్లాడాడు, మన వాళ్ళని చంపాడు. అటువంటిది వీడిని చంపకుండా ఎలా ఉంటాం? వీడిని ధర్మం అధర్మం అని ఆలోచించకుండా వధించడమే ధర్మం అన్నట్ట. అధర్మ మూలము బహుదోషయుక్తము అయిన వాడి మాటలు విన్న విభీషణుడు ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర అన్నాడు. ప్రసన్నుడవుక, నువ్వు మహాత్ముడివి, నువ్వు పండితుడివి. ఇతడు ప్రబల శత్రువు, చాలా తప్పులు చేశాడు, చంపడానికి అర్హుడే. అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో దూతని చంపకూడదు. ఎందుకంటే దూత ఏం చేస్తాడు? తమ రాజుగారు చెప్పిన మాటలు చెబుతాడు. కాబట్టి ఇతను పలికిన పలుకులు ఇతడు పలికినవి కావు, సుగ్రీవుడో రాముడో పలికిన పలుకులు. అందువల్ల ఎన్ని తప్పులు చేసినా దూతని చంపకూడదు. దానికి బదులుగా ఏం చేయాలట? కాలో చెయ్యో తీసేయచ్చు, కొరడా దెబ్బలు కొట్టచ్చు, లేదా శిరోముండనం నున్నగా గుండు చేయించవచ్చు. అది ఇది కాకపోతే వాతలు పెట్టాలట వీపుకి, ఒంటికో వీపుకో ఎక్కడికో చోట. ఏదో ఒకటి మొత్తం మీద శరీరాన్ని కాల్చవచ్చు, అవయవ లోపం చెయ్యొచ్చు, తప్ప చంపకూడదు. ఇది ఆలోచించు. పైగా ఇతడొక్కడే సముద్రం దాటి లంకా నగరానికి రాగలిగిన వాడు. ఇతడు చచ్చిపోయాడు అనుకో, మళ్ళీ ఇంకోడు లంకకి రాడు. రాకపోతే ఎప్పటికీ సీత నీ వశం కాదు. ఈతడు వెళ్ళి ఇప్పుడు రాముడికి ఈ విషయం చెబితే, రాముడు ఇక్కడికి వస్తే, రాముడిని నువ్వు చంపివేస్తే, అప్పుడు నువ్వు పరాక్రమవంతుడు అని తెలుసుకున్న సీత నేను పెళ్లి చేసుకుంటుంది, నీ కోరిక తీరుతుంది. అందుకోసమైనా నీవు ఇతన్ని విడిచిపెట్టాలి. ఈతడు లేకపోతే ఇంకొకడు రాడు, రామునికి ఈ వార్త తెలియదు, తెలియకపోతే రామునితో యుద్ధం జరగదు, జరగనంత వరకు రాముని యొక్క వధ తెలియనంత వరకు సీత నిన్ను వరించదు. ఇతడు మంచో చెడ్డో శత్రువుచే పంపబడ్డాడు, ఇతడు స్వతంత్రుడు కాడు, వారి మాటలు వినిపిస్తున్నాడు. కాబట్టి నీ వంటి ఉత్తముడు ఇతన్ని చంపడం ఏమిటి? ఏదో ఒక చిన్న శిక్ష విధించు, నువ్వు మహాత్ముడివి, నీ గొప్పతనం నీకు తెలియదు అనగా విభీషణుడి మాటలకు లోబడ్డాడు. అప్పటికి ఇంకా కొంచెం బుర్ర ఉన్నది వాడికి. తర్వాత అంటే ఇంకా మూర్ఖుడిపోయాడు. కానీ అందుకని ఇది బాగానే ఉన్నది. అవయవ లోపాలు లేకపోతే వాతలు పెట్టడమో మంచిదన్నావుగా. ఏతావాత నాకు అర్థమైంది ఏంటంటే, వాత పెట్టడం కంటే వీడు తోక తగలబెట్టడం మంచిది అనిపిస్తోంది. కోతులకి బాగా ఇష్టం తోక. కాబట్టి ఏం చేద్దాం? కపీనాం కిల లాంగూలం ఇష్టం భవతి భూషణం. కపులకు సహజముగా తోక అంటే చాలా ఇష్టం. తోకను ముద్దెట్టుకుంటే, తోక లేకపోతే ఎగరలేవు కూడానండి. తోకలేని కోతి కోకలేని స్త్రీ అని పూర్వం అనేవారు. కాబట్టి ఈ తోకని తగలబెట్టేయండి అన్నాడు వాడు. వీడి తోకని శుభ్రంగా తగలబెట్టండి. అప్పుడు వీడి తోక తగిలిపోతుంది కదా, కాలిపోతుంది కదా. బాధ తట్టుకోలేక కుళ్ళిపోయి కాలిపోయిన తోకతో వెళ్ళి ఇదిగో తోక లేదు అని ఏడుస్తాడు. వీడిని చూచిన వానరులంతా ఇంక జీవితంలో లంకా నగరానికి రారు. పైగా ఇంకో పని చేయండి, వీడు తోకకి నిప్పెట్టి లంకంతా తిప్పి ఊరేగించండి. అప్పుడు మన వాళ్ళందరికీ లంకా నగరంలో ప్రవేశించిన శత్రువులకి ఎటువంటి శిక్ష విధింపబడుతుందో తెలుస్తుంది. ఏమన్నాడు? అందుకని మొత్తం లంకంతా తిప్పండి అన్నాడు. అంతే. రక్షోభిపరిణీయతాం అని ఆజ్ఞాపించాడు. ఎంత మూర్ఖుడైనా లంకానగరం అంతా తిప్పుతారా అంటే సీక్రెట్స్ అని చూపించడం. దొంగాడు వస్తే ఇల్లంతా తిప్పి చూపించేట వెనకడికి అవ్వడం అలా ఉంటుంది.
దూతలకి ఎన్ని శిక్షలు వేసినా నగరం అంతా తిప్పకూడదని శాస్త్రం. ఈ క్రోధావేశాల్లో రావణుడు అవన్నీ చెబుతున్నాడు. దీనివల్లే భవిష్యత్తులో ఇంద్రజిత్తుని చంపేటప్పుడు హనుమంతుడు సులువుగా తీసుకెళ్ళగలిగాడు విభీషణుడు చెప్పిన మార్గంలో. ఇప్పుడు వెంటనే వాళ్ళందరూ ఆనందపడిపోయారట. వాళ్ళు ఎప్పుడు దొరుకుతుందా ఛాన్స్ అని చూస్తున్నారు కదా రాక్షసులు. వాళ్ళు పరుగును వచ్చేసారు. పాత గుడ్డలు, పట్టుగుడ్డలు, ఆ గుడ్డలు, ఈ గుడ్డలు తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గర చాలా గుడ్డలు ఉన్నాయి. అవన్నీ పట్టుకొచ్చి హనుమంతుడు తోకకి చుట్టడం మొదలుపెట్టారు, కట్టడం మొదలుపెట్టారు. కాగడాకి గుడ్డ కట్టినట్టుగా. వేష్టయంతిస్మ అంటే బాగా గుడ్డలు బంధించడం మొదలుపెట్టారు, ముడేయడం మొదలెట్టారు. అవి ఎటువంటివి? జీర్ణయీ బాగా పాడైపోయిన గుడ్డలు, కార్పాసకై నూలు గుడ్డలు కూడా ఉన్నాయట అందులో. నూలు గుడ్డల మీద నెయ్యో నూనె ఎక్కువ పడితే ఎక్కువసేపు కాలుతుంది, పట్టుగుడ్డ ఎక్కువసేపు కాలదు. నూలు గుడ్డ ఎందుకు కడతారో తెలుసా? కాగడాకి. పట్టుగుడ్డ అయితే కాగడా కట్టి వెలిగించగానే గుప్పున మండి ఆరిపోతుంది, బూడిదైపోతుంది. నూలు అలా కాదు, తడిసే కొద్దీ ఇంకా 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 వెలుగుతుంది. ఇప్పుడు ఆ ఒత్తులు ఏంటనుకుంటారు? నూలు కదా, అందుకే అంతసేపు వెలుగుతున్నాయి నూనె ఉన్నంతసేపు. అదే పట్టుగుడ్డ వేయండి మీరు చూడండి కావాలంటే, చుర్రును కాలే ఆగిపోతుంది. అందుకని దిక్కుమాల రాక్షసులకు ఆ తిరుగుతేటలున్నాయి. నూలు గుడ్డలు కట్టారు బాగా. ఆయన ఏం చేశాడు? ఓహో, తోకకి గుడ్డలు కొడుతున్నారా, నేనేం చంటి బిడ్డనా, చూడండి రాను తోక బాగా పొడుగ్గా పెంచాడు. ఈయన పెంచే కొద్దీ గుడ్డలు సరిపోవట్లేదు, ఎందుకంటే చిన్న తోక అయితే గుడ్డలు సరిపోతాయి. ఇప్పుడు బాగా పెరుగుతూ ఉంటే ఇంకా ఇంకా బస్తాలకు బస్తాలు పట్టుకొచ్చారు. ఆ గుడ్డలు దాన్ని కట్టడం మొదలుపెట్టారు. దాని మీద నెయ్యి పోశారు, నూనె పోశారు, కర్పూరం కూడా పోశారు. కర్పూరం పెడితే తొందరగా వెలుగుతుంది కనుక. ఇప్పుడు అలా చేశాక ఈయన తోక పెంచే కొద్దీ గుడ్డలు కట్టి నూనె పోసి ఒకడు పట్టుకొచ్చాడు. దిక్కుమాలకి పెట్లు కొన్ని ఎంతసేపు వెలిగించిన వెలగవు కానీ వాళ్ళ దగ్గర బాగా వెలుగుతున్న నిప్పు పెట్టుకొచ్చి పెట్టారు. టిక్కలని ఎండిపోయిన చెట్టుకి నిప్పు తగలగానే బగ్గున మండినట్టుగా తోక అంటుకున్నది. వెంటనే ఆ తోక మండుతూ ఉంటే ఆ మంట ముఖం మీద పడి అసలే కోపంతో ఉన్న ఈయన ముఖం మరింత ఎరుపెక్కిందిట. ఆ రాక్షసుల్ని తోకతో ఇలా కొట్టాడు. దాంతో అక్కడ వాళ్ళంతా పక్కకి తప్పుకున్నారట. ఈ రాక్షసులు దూరం నుంచే ఇంకా పోయండ్రో నూనె అంటున్నారట. అందుకని వాళ్ళ పై నుంచి పోయడం మొదలెట్టారు ఎగిరి. నూనె పోసే కొద్దీ తోక మండుతోంది. ఇక ఆడాళ్ళు, మగవాళ్ళు, కుర్రగాళ్ళు, ఈ రాక్షసులు ఇలాంటి కుర్రాళ్ళు ఉంటారు కదా, ఈ కుర్రాళ్ళు వీళ్ళందరూ వచ్చి భలే భలే తోకకి నిప్పట్టుకుంది, కోతి కాలిపోతోంది అని సంకలు కొట్టుకుంటూ ఇంకొంచెం నూనె పోయండి, ఇంకొంచెం నిప్పెట్టండి అంటున్నారు. కొంతమంది కర్రలతో కొట్టారు, కొందరు కొరడాలతో కొట్టారు. హనుమంతుడు కావాలనే కాసేపు ఆ బంధాల్లో ఉండి, ఎంతసేపు నన్ను బంధించి వీళ్ళు కొట్టి నిప్పుకి పెట్టినా తోకకి నాకు వచ్చిన ప్రమాదం లేదు, అగ్నిహోత్రుడు నన్నేమీ చెయ్యడు, మా నాన్నగారికి ఈయన స్నేహితుడు, ఆ తర్వాత రాముడు కాపాడతాడు, ఏదో నగరం అంతా తిప్పుతారుగా కాసేపు మొత్తం సిటీ అంతా ఒకసారి చూద్దాం అనుకున్నాడు ఆయన. తోకకి నిప్పెడుతూ ఉంటే సిటీ అంతా చూస్తట ఆయన. అంటే అది హనుమంతుడి గొప్పతనం అంటే. మహానుభావులు అలాగే తిరుగుతారు, వాళ్ళకి లెక్క జమ్మలేదు. నా స్వామి అయిన రాముని కోసం ఇవన్నీ నేను భరిస్తాను అనుకున్నాడు. ఈ హనుమంతుణ్ణి వాళ్ళు పుచ్చుకొని నగరం అంతా తిప్పడం మొదలుపెట్టారు. ఈ వీధిలో తిరగరోయ్, ఈ వీధిలోకి తిరగరోయ్ అని వీధులన్నీ తిప్పడం మొదలెట్టారు. భలే ఉందే, రాత్రి చీకట్లో ఈ స్ట్రీట్స్ అన్నీ సక్రమంగా చూడలేదు. ఇప్పుడు ఏ మూల ఎంత బలం ఉంది, ఎక్కడ ఆయుధాలు ఉన్నాయి, ఎక్కడ అంటిస్తే ఆయుధాలన్నీ పెట్టిల్ని పేలిపోయి నాశనం అయిపోతాయి, ఇవన్నీ చూసుకుంటూ తిరగడం మొదలెట్టాడు. ఈలోపు ఇక్కడి నుంచి కొంతమంది పరిగెత్తుకుంటూ సీత దగ్గరికి వెళ్ళారు. సీత అన్నారు. ఏమిటంది ఆవిడ? ఓ రాక్షసుడు వచ్చి రాత్రంతా నీతో మాట్లాడాడే, అదే నువ్వు కోతి అంటున్నావే, వాడు కోతో రాక్షసుడో దేవతలో ఇంద్రుడు పంపిన దోతో విష్ణువు పంపిన దోతో తెలియదు, మొత్తం మీద వాడు ఎవడో నీతో మాట్లాడాడు కదా, దాంతో రావణునికి ఆగ్రహం కలిగింది. వాడి తోకకి నిప్పెట్టి వాడిని బంధించి నగరం అంతా తిప్పుతున్నారు. మరి కొద్దిసేపట్లో తోకతో పాటు వాడి శరీరం కూడా కాలిపోతుంది, చచ్చూరుకుంటాడు వాడు. లేకపోతే లంకా నగరానికి వచ్చి నీతో మాట్లాడతాడా అని వాడు చెప్పగానే సీతాదేవి ముఖం చిన్నపోయింది. ఆవిడకేమో హనుమంతుడంటే ప్రాణం పాపం, అసలు కన్నబిడ్డ కంటే ఎక్కువ కదటండి ఆయన. అందుకని వెంటనే శోక సంతప్తురాలైపోయి అగ్నిహోత్రుండి 2 చేతులు జోడించి ప్రార్థించింది. ఏమన్నది? మంగళ అభిముఖి అయి ఎంతో భక్తితో వినయంతో అగ్నితో ఇలా అన్నదట. యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః
యది చాస్త్వేక పత్నీత్వం సీతో భవ హనుమతః. నేను నిరంతరం భర్తకి సేవ చేసే పతివ్రతనైతే, తపస్సు చేసి ఉంటే, రామారామాండం కంటే తపస్సు ఏమిటి? కాబట్టి నిజంగా రామనామస్మరణతో తపస్సు చేసినట్టయితే, నిష్కళంక పతివ్రతనైతే, ఏ కళంకము లేని దోషము లేని పతివ్రతనైతే, ఓ అగ్నిహోత్రుడా, హనుమంతుని తోక కాల్చక ఆ తోక దగ్గర చల్లగా ఉండు, ఆయన తోకని కాల్చవద్దు. యది కించిదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే సీతో భవ హనుమతః. నేను రాముడి దయకు నోచుకుంటే, అంటే ఇంకా రాముడికి నా మీద ప్రేమ ఉండి నన్ను తీసుకెళ్లాలని కోరినట్టయితే, నాకు ఎంతో పూర్వం చేసిన పుణ్యంలో ఎంతో కొంత మిగిలుంటే, ఈవిడ పుణ్యం చేసిందిగా, ఆ పుణ్యం ఇంకా మిగిలుంటే నీవు హనుమంతుడికి చల్లబడు. నా అదృష్టం బాగుంటే చల్లబడు. రాముడికి నా మీద ప్రేమ ఉంటే చల్లబడు. రాముడు నన్ను శీలవతిగా భావిస్తే ఈ హనుమంతుని తోకని కాల్చవద్దు. రాముడి కోసం నేను నిరంతరం తహతహలాడుతూ ఎదురు చూస్తున్నట్టయితే, నేను రాముడి కోసం ఎదురు చూస్తున్నమాట నిజమైతే నువ్వు హనుమంతుని తోకని కాల్చవద్దు. సుగ్రీవుడు సత్యవంతుడని విన్నాను, ఆయన నన్ను రక్షించాలని నిజంగా కోరుకుంటే నన్ను అనుగ్రహించి హనుమంతుని తోకని కాల్చవద్దు అనగానే సీతాదేవి ప్రార్థన కాదంటాడా? అసలే వాయుదేవునికి మిత్రుడు, హనుమంతునికి అగ్ని మొదలైన వాళ్ళు వరాలు ఇచ్చారు. ఇవి సరిపాకి ఇప్పుడు సీతాదేవి స్వయంగా అగ్నిని ప్రార్థించింది. వెంటనే ఏమైపోయింది? వీధుల్లో హనుమంతుడు తోక కాలుతూ ఉండగా ఈ రాక్షస స్త్రీలు రాక్షసులు కొడుతూ ఉంటే తిరుగుతున్నవాడు కాస్త హఠాత్తుగా తోకేసి చూసుకున్నాడు. ముందు కొంచెం మండినట్టు అనిపించింది చొరచొర, తర్వాత ఏమైపోయింది? డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టుందిట. తోకని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టినట్టే చల్లగా మంచు ముక్క పెట్టినట్టుందిట. హనుమంతుడి తోక చల్లబడిపోయింది. మనకు కూడా కడుపు చల్లబడుతుంది. రేపు మళ్ళీ యథాప్రకారంగా కార్యంగా చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.